అందే అందే పెద్దపీట వేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండు అడుగులు ముందుకేసి మహిళలకు కార్పొరేషన్లో కానీ చైర్మన్లో కానీ 50% ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన పథకాలన్నీ మహిళలకు ఎంతో విధంగా డ్వాక్రా మహిళలకైతే చైర్మన్లు డైరెక్టర్లు ప్రతి ఒక్కరు మహిళలతోనే ముందడుగున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గత నరేంద్ర మోడీ గారు 33% ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. 33% మహిళలకు ఇచ్చి ముఖ్యమంత్రి మన మహిళలకు మినిస్టర్ చేస్తానని కోరుకుంటున్నాను. జై జగన్. ఈరోజు నిన్నటి దినాన మోడీ గారు చట్టసభలో పెట్టిన బిల్లు గురించి రాష్ట్ర మహిళలందరం ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదనంగా అది కాకుండా అదనంగా 51% కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిని. మరి ఈయన కొత్తగా మహిళలకు రిజర్వేషన్ 30% ఇచ్చిన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మహిళలు సురక్షితంగా ఉండాలా, సుభిక్షంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఒక దిశ యాప్ను అమలు చేసి దానితో మహిళలందరూ బాగుండాలని ఒక చట్టం తీసుకొచ్చిన గౌరవ మాజీ సీఎం మన జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మోడీ గారికి కూడా మన జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరి ఇద్దరు కలిసి ఈ మహిళా రిజర్వేషన్ను అమలు చేయబోతున్నందుకు మా వైఎస్ఆర్సీపీ తరఫున మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదేమైనా సరే ఈ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన మొదటనే కార్పొరేషన్లైతేనేమి అన్ని విషయాలు అన్ని రంగాలలో మహిళలకు 33% ఇవ్వడం జరిగింది, 50% ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మోడీ గారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డిని అనుసంధానంగా తీసుకొని మాకు ఆ చట్టాన్ని అమలు చేసి మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్కు మహిళలందరం హర్షిస్తున్నాం. ఎందుకంటే అది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ చట్టం అలాగే ఉండాలి. ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరు రద్దు చేయకూడదు. అందరూ ఈ మహిళలు ఆనందంగా సురక్షంగా ఉండాలంటే అలాగే ఉండాలి. ఒక మాట మేమందరం ఏపీ రాష్ట్ర ప్రజలందరం కోరుకునేది ఏంటంటే కావాలి జగన్, రావాలి మా బిడ్డలు. స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పైబడింది. కానీ మహిళా సాధికారత గురించి, రాజకీయ సాధికారత గురించి, మహిళల భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళే లేదు. ఎంతమందో సీఎంలు వచ్చారో పోయారు, నాయకులు వచ్చినారు పోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రాజకీయ సాధికారత వచ్చిందంటే ఫస్ట్ రాష్ట్రంలో, దేశంలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది. అంత స్థానిక సంస్థలో 50% ఏదైనా కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ అన్నింటిలో 50% ఇచ్చినారు. ఇప్పుడు దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు చట్టసభల్లో 33% ఇవ్వాలని ఆ దిశగా ఈ బిల్లు పాస్ అయిన అడుగులు వేయడం నిజంగా మహిళలందరూ హర్షించదగిన విషయము. అందరం అభినందనలు, ఆనందంగా ఉన్నాము. దీనికి సంపూర్ణ మద్దతు మా వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు చేసినారు. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రాజకీయంగా తెచ్చినారంటే ఫస్ట్ ఒక హోమ్ మినిస్టర్ చేసింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక డిప్యూటీ సీఎం చేసింది మహిళలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్ చేసింది కూడా ఒక ముస్లిం మైనారిటీ మహిళలు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అందరూ చేసినారు. మేము చట్టసభలో ఈ 33% ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మహిళలకి ఎంత చేసినా ఏదైనా ఏమంటారు ఈ పథకాలలో కూడా 75% ఏది వచ్చినా నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత హాయిగా ఉన్నారంటే రాష్ట్రమంతా దేశమంతా ఇట్లనే ఉండి చాలా ఆనందంగా ఉంటారని మేము అనుకుంటున్నాము. ఏ పథకం వచ్చినా ఏమి వచ్చినా ఏ బిల్లులు వచ్చినా కూడా
గారికి సంపూర్ణ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ బిల్లు వేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. కందుకూరు విదేశలింగము వాళ్ళు అడుగుజాడలో నడుస్తున్న మన జగనన్న గారికి మేము మహిళల తరఫున ఎప్పుడు రుణపడినాము. మహిళలందరూ ఆయన లేదానికి, ఆయన ప్రభుత్వం రావడానికి మేమే కాదు ప్రతి ఒక్కరూ చింతిస్తున్నాము. ఆయన నెక్స్ట్ సీఎం అయ్యి ఇంతకింత ఉచితంగా మహిళల తరఫున ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.